నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకో, కష్టాలు కొని తెచ్చుకుంటావు. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకో, సాధారణంగా కష్టాలు వస్తాయి. మరి ఇష్టానుసారంగా వివాహం చేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నా, యేసయ్య చిత్త ప్రకారం వివాహం చేసుకున్న కష్టాలు వచ్చినా డిఫరెన్స్ ఏమిటి బ్రదర్? వినో, ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో వచ్చిన కష్టాలు నువ్వు ఒక్కడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వివాహము నువ్వు చేసుకున్నట్లయితే నీకు కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభువు దిగొస్తాడు. నీ కష్టాలలో పాలుపంచుకోవడానికి, నీ కన్నీరును తుడవడానికి, అంతేకాకుండా ఆ ప్రతి కష్టానికి సమాధానము ఇవ్వడానికి ఆయన దిగొస్తాడు. ఉదాహరణ, ఆదాముకు దేవుడు ఒక జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదని, మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? తనకంటూ ఒక సాటి అయిన సహాయిని ఉండాలి అని చెప్పి అవ్వను తీసుకొచ్చి భార్యగా తనకు అప్పగించాడు. ఈ పెళ్లి చేసింది ఎవరో చెప్పండి? దేవుడే చేశాడు. దేవుడు చేసిన వివాహం అది. దేవుడు చేసిన వివాహమే అయినా సమస్యలు రాలేదా? చెప్పండి, వచ్చినాయి. దేవుడు చేసిన వివాహం అయినప్పటికీ కూడా సమస్యలు వచ్చినాయి.